కాఫీ. ఎవరు కలిపారు ఈ కాఫీ? నేనే. ఏ మోహన్ చూడు, ఈ నేలొచ్చిన కాఫీ కలపడం కూడా రాదా నీకు? తిట్టకపోతే ఏం తక్కువైందో చెప్పొచ్చుగా. తక్కువ కాదు, ఎక్కువైంది. అసలు ఇది కాఫీనా పానకమా? కాఫీలో ఇంత చక్కెరేస్తే డయాబెటీస్ వచ్చి పోతాం. అయ్యో రాత, ఈ మాత్రం దానికి అంతలేసి మాట్లాడాలా? మీకు నచ్చినట్టే కాఫీ కలపడం నేర్చుకుంటానులేండి. నేర్చుకో, రాకపోతే సంజయ్ అడిగి నేర్చుకో. ఏంటి, నేను ఆవిడగారి దగ్గర నేర్చుకోవాలా? నాకంత కర్మేం పట్టలేదు. అక్కడికి దేశంలో ఆవిడగారు ఒక్కతే కమ్మటి కాఫీ కలపడంలో ఎక్స్పర్ట్ అయినట్టు, పుట్టినప్పటి నుంచి మీరు ఆవిడగారి చేతి కాఫీయే తాగుతున్నట్టు ఫోజు కొట్టమాకండి, ఫోజు. కావేరి, ఏం మాట్లాడుతున్నావు? ఉన్న మాటే అంటున్నాను. కాఫీలో కాస్త పంచదార ఎక్కువైతే కొంచెం తక్కువే కావేరి అని చెప్పడానికి బదులు నన్ను ఇంత లేసి మాట్లాడాలా? ఆవిడ గారి దగ్గర ట్రైనింగ్ నేర్చుకోమనాలా? కావేరి, నేనన్నది ఆ ఉద్దేశంతో కాదు. మీరే ఉద్దేశంతో అన్నా నాకు బాగానే అర్థమవుతుంది. కాఫీ పెడితే ఆవిళ్ళ పెట్టాలి, గుత్తంకాయ కూర చేస్తే ఆవిళ్ళ చెయ్యాలి, బిర్యానీ వండితే ఆవిళ్ళ వండి పెట్టాలి. కర్మ, ప్రతిదానికి దిక్కుమల్లి పోల్చడం ఒకటి. ఏమా కావేరి, ఏమైంది? చూడు మావయ్య, కాఫీ బాలేదని చెప్పమను, నేను ఒప్పుకుంటాను. అంతేగాని వాళ్ళలా పెట్టు వీళ్ళలా పెట్టు అంటే నా వల్ల కాదు. అయినా నువ్వే చెప్పు, ఈయన గారు మీ ఇంటికొచ్చి ఎన్నాళ్ళయింది? మహా అయితే కొన్ని నెలలు, అంతేగా? అంతకు ముందు ఎవరి చేతి కాఫీ తాగేవారట? మోహన్, నీకింతకు ముందే చెప్పాను, కావేరి పల్లెటూరులో పుట్టి పెరిగిన పిల్ల. నువ్వు కొంచెం ఓపిగ్గా నీ దారికి తెచ్చుకోవాలి. అది కాదు ఆనంద్, ప్లీజ్. మరో ఆడదానితో పోలిస్తే కావేరికే కాదు, ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ఆనంద్, నా ఉద్దేశం. నాకు తెలుసు నువ్వు సంజయ్ శ్రీవాల్సిన పని లేదు, కానీ మన మధ్య అడ్జస్ట్ కావడానికి కావేరికి ఇంకాస్త టైం పడుతుంది. తన భర్తగా నువ్వే ఓపిక పట్టాలి, అర్థం చేసుకోవాలి. సంధ్య, జరిగిన దాంట్లో అసలు నీ తప్పేమీ లేదని నాకు తెలుసు, కానీ వాళ్ళిద్దరూ ఎలాగైనా ఉండని. నువ్వు మాత్రం మధ్యలోకి వెళ్ళకు, నేను కూడా వెళ్ళను. పడుతూ లేస్తూ పసిపిల్లాడు నడక నేర్చుకున్నట్టే గొడవలు పడుతూ పడుతూ నెమ్మదిగా వాళ్ళే అడ్జస్ట్ అవుతారు. కదలకరా మొద్దు మొహ, కంట్లో కుంకుడుకాయ రసం పడుతుంది. అప్పుడు నువ్వు కుయ్యో మొర్రా అని ఏడుస్తావు, నేనేమో నిన్ను ఎత్తుకుని ఆడించలేక చచ్చిపోవాలి. ఏయ్ కదలకు, ఏయ్ కదలొద్దని చెప్పానా? కొట్టానంటేనా? పచ్చడైపోతా. బంగారీ, బంగారీ, అక్క ఇంట్లో లేదా? లేదు. మరి నువ్వేం చేస్తున్నావు? కనిపించట్లేదా? సన్యాసి పడిపోయాడు, సన్యాసి పడిపోయాడు. పడిపోయాను నీకోసమే పీకల దాకా ప్రేమలో పడిపోయాను. ప్రేమలో పడిపోవడం అంటే బురదగుంట్లో పంది పడిపోతుందే అట్లాగా? చిచి చిచి, అదేం పోలిక. అయినా ఇప్పుడు పంది ఎందుకు గుర్తుకొచ్చింది? ఎందుకంటే నిన్ను చూస్తే, నన్ను చూస్తే అచ్చం బురద పందిలా ఉన్నా. నీ మీద మోజుపడి చూస్తుంటే నన్ను బురద పంది అంటావా? చెప్తా, నీ పని చెప్తా. భలే భలే బంగారే, నువ్వు ఎలా పిలిచినా బాగుంటది, ఎందుకంటే నువ్వంటే నాకు చచ్చేటంత ఇష్టం. అవునా? అయితే ఇందాక నుంచి వీడికి నీళ్లు పోస్తుంటే వీడు కదిలి కదిలి ఏడ్పిస్తున్నాడు. నువ్వు వీడిని గట్టిగా పట్టుకో, నేను తలంట పోస్తా. కర్మరా బాబు. తిట్టుకుంటున్నావా? అబ్బే అదేం లేదు, బుజ్జిగాడు అబ్బా ముద్దు వస్తున్నాడు. అయితే గట్టిగా పట్టుకో, వీడికి తలంట పోస్తానే. బంగారి, వీడికి నీళ్లు పోసిన తర్వాత ఆ తర్వాత ఏం చేస్తావు? ఇది కూడా తెలీదా? పౌడర్ రాసి బొట్టు పెడతాను. నీకు కూడా పెట్టనా? వద్దులే గాని ఆ తర్వాత ఏం చేస్తావు? ఆ తర్వాత ఏమో. అయితే ఆటో తీసుకొస్తాను, మన ఇద్దరం ఆటోలో కూర్చుని హాయిగా అలానే తిరుగుతావా? అలా అంటే అలా అంటే నీ ఇష్టం. మన ఇద్దరం ఎంతసేపైనా కూర్చుని అలా షికారుకి వెళ్ళి వచ్చేద్దాం. వస్తావా?
ఓ వస్తా ఆ, ముందు వీడికి స్నానం చేయించి ఆ. అప్పుడు నేను వస్తా ఆ, త్వరగా చేయించి మరి. ఆ, 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 ఆ. బంగారే హైటెక్ సిటీ ఎంత బాగుందో, భలే ఉంది కదా. ఇది శిల్పారామం. హాయ్ ఎంత బాగుందో. అందులో పెద్ద పెద్ద ఏడుగులు ఉంటాయి. అలాగా పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కర్ణమైలే పిల్లలు దేవుడు చల్లని వారే. అబ్బబ్బబ్బా బంగారే పాట ఆపు. నేను ఆపరు. నువ్వు పాడుతుంటే నేను దూకేస్తా. కాదు మరి పాడుకోనా? పాడుకో. పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని పిల్లలు దేవుడు చల్లని వారే. ఏ సన్నాసి ఆటో ఆపేసావు? నా పాట బాలేదా? నువ్వు కూడా సన్నాసి అంటే చిచ్చి. అసలు మా అక్కన అనాలి స్టైల్ గా సన్నీ సన్నీ అని పిలవమంటే సన్నాసి సన్నాసి అని పిలుస్తుంది. చెప్పు సన్నాసి, నా పాట బాగుందో లేదా? ఓ నీ పాట చాలా బాగుంది. పి సుశీల, లతా మంగేశ్వర్ పాడినంత లెవెల్లో ఉంది. నువ్వు ఇక్కడే కూర్చుని గొంతు బాగా పాడుకో. నేను సేరంటి తెచ్చుకుంటానే. ఓ అయితే వెళ్ళు, నేను ఇక్కడే కూర్చుని ఇంచక్క పాడుకుంటాను. పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కరుణమైలే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కరుణమైలే. బడా గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్ ఒకటి అమ్మా. ఇదిగోండి. అగ్గిపెట్టు సార్. పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కరుణమైలే. పిల్లలు దేవుడు హాయ్ పాపా. పాప ఎంత బాగుందో. పాపా చార్మినార్ ఎంత దూరం? తెలియదు సార్. తెలీదా? ఆహా వస్తానే. సరే సార్. అవును నేను నమస్కారం పెట్టానేంటి? ఓ అలవాటైపోయిగా. పాపా
ఎక్కడున్నావక్క? ఏమైపోయా? పాపా పాపా బంగారే పాపా. ఎక్కడికి వెళ్ళు? ఆటోలో కూర్చోమని చెప్పాను కదా. పాప పాప సన్నాసి పాపలేదు చెప్పలేదు ఎక్కి నువ్వు. నేను ఎక్కను. పాప కావాలి సన్నాసి. నోరెత్తే ఉంటే దెబ్బలు పెట్టి కుట్టేస్తాను. నీకోసం ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? ముందు ఎక్కి నువ్వు. నువ్వు నా నోటిని దబ్బడంతో కుట్టేస్తే నేను నీ నోటిని గొడపంతో కుట్టేస్తా. కుట్టేద్దు కానీ ముందు ఎక్కి నువ్వు. రా నువ్వు. రా ఎక్కి నువ్వు. ఎక్కు. పాపలేదు చెప్పలేదు ముందు ఎక్కి నువ్వు. ఎక్కుతావు ఎక్క. ఆటో పోరే. రా ఎక్కి నువ్వు. సన్నాసి నేను పాపని తెస్తాను. కూర్చో కూర్చో ఎక్కు. ఎక్కి నువ్వు. ఆటో నువ్వు పోరే. కావేరి, ఇలా వారానికో సినిమా ప్రోగ్రాం పెడితే ఎలా? ఏ ఆ మాత్రం సరదాలు నాకు ఉండకూడదా? ఉండకూడదని కాదు. మరేంటి? నాకు సినిమాలంటే బోలెడంత ఇష్టం. మా ఊళ్ళో అయితే రిలీజ్ అయిన ప్రతి సినిమాని మార్నింగ్ షోకే వెళ్ళి చూసేదాన్ని తెలుసా? కావేరి, అప్పుడంటే చిన్నపిల్లవి. ఏ ఇప్పుడు మాత్రం చిన్నపిల్లని కదా? ఇలా మీ పక్కనే దర్జాగా కూర్చొని సినిమాకి వెళ్ళాలని నాకు మాత్రం ఉండదా? ఎందుకుండదు, ఉంటుంది. కానీ ఆనంద్ వాళ్ళు ఏమనుకుంటారో కూడా ఆలోచించాలిగా. ఏమనుకుంటారు? కొత్త జంట అలా అలా సినిమాకి షికార్లకి వెళ్తారు అనుకుంటారు. మావయ్య మాత్రం పెళ్ళైన కొత్తలో సంధ్యతతో కలిసి ఇలాగే సినిమాలకి షికార్లకి తిప్పకుండా ఉన్నాడా ఏంటి? అవును, పెళ్ళైన కొత్తలంటే గుర్తొచ్చింది. మీరు ఆ సినిమా చూసారా? ఆ సినిమాలో హీరో జగపతి బాబు. కావేరి, డ్రైవ్ చేస్తున్నాను కదా, కాసేపు మాట్లాడకుండా ఉండలేవా? మాట్లాడకుండా సంధ్యతలో ముంగిలా కూర్చోవాలా? నా వల్ల కాదు బాబు. ఏ ఆపండి ఆపండి. ఎందుకు ఆపమన్నావు? మల్లెపూలండి. మల్లెపూలంటే నాకెంత ఇష్టమో తెలుసా? మూర పూలెంతమ్మా? మూర పూలు 15 రూపాయలమ్మా. ఏంటి మూర పూలు 15 రూపాయలా? మా ఊళ్ళో 5 రూపాయలు తెలుసా? కావేరి, ఇక్కడ రేట్లు ఇంతే, తీసుకో. మీరా బాబు, బాగున్నారా? మీ ఆవిడ రాలేదా బాబు? ఈ పిల్లెవరు?
మీరే చెప్పండి బాబు. నా దగ్గర పూలు కొనడానికి వచ్చినప్పుడు మీ ఆవిడగారు ఎప్పుడైనా బేరమాడేదా? ఆవిడ నీకు తెలుసా? తెలియకపోవడం ఏంటమ్మా, కలగల మొహం లక్ష్మీదేవిలా ఉంటుంది. పూలు కొనడానికి రోజు నా దగ్గరికే వచ్చేది. ఈ బాబుగారు ఆ అమ్మ పక్క పక్కనే నించుంటే పార్వతి పరమేశ్వరంలో ఉండేవారు. ఏమైందో ఏమో ఈ మధ్య రావడం మానేసింది గాని ఆ అమ్మ ఒక్కరోజు కూడా బేరమాడేది కాదమ్మా. ఊళ్ళో అందరూ నా దగ్గర బేరమాడతారు, నువ్వెందుకు అడగవమ్మా అంటే తల్లో పెట్టుకునే పూలని, గుళ్ళో దేవుడు కొట్టే టెంకాయని బేరం ఆడకూడదు అనేది. మల్లె పూలుంటే మల్లెలు, జాజి పూలుంటే జాజులు, చామంతి పూలుంటే చామంతులు, ఏదైనా సరే తప్పకుండా తీసుకునేది సల్లం తల్లి. ఏమైంది బాబుగారు, ఈ మధ్య కనబడట్లేదు? అది అది అర్థమైపోయిందిలే బాబు, ఆ అమ్మ కడుపుతో ఉంది కాదు. కదల్లేకే నా కాడికి రావట్లేదా బాబు? తప్పకుండా తల్లికి బంగారు బొమ్మ లాంటి ఆడపిల్లే పుడతాది. ఆవిడ గాన్ని అంతగా మర్చిపోలేకపోతే మీరు నన్నెందుకు పెళ్లి చేసుకున్నట్టు, నా గొంతెందుకు కోసినట్టు? ఇవాళ మీ బాగోతాన్ని బయట పెట్టే తిడతాను. మోహన్, టెడ్డీ గుర్తొచ్చిందా? మర్చిపోతే కదా గుర్తు రావడానికి. ఇంకో 10 రోజుల్లో టెడ్డీ బర్త్డే.